ఏది తర్వాత వేసుకుంటావా? వేసుకున్నాను కదా ఉద్దాం మిషన్ నిన్న వేసుకున్నారు కదా ఇవాళ ఇంకో టవల్ వేసుకో. స్టార్ట్ చేసేయండి. సాయిరామండి. సత్యవ్రతం ప్రారంభించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు దీపారాయణ చేసుకోండి. దీపారాయణ మీద గాలికి ఏదైనా ఘనమైనా ఏం బాధపడద్దు. ఇక్కడ బాబా దీపారాయణ వెలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దీపారాయణ చేసుకుని జాగ్రత్తగా మరి కాగితాలు ఏవి ఉంటాయి కదా చక్కగా జాగ్రత్తగా పెట్టుకుని నెమ్మదిగా నేను చెప్పిన విధానంలో ఎలా చెప్తానో అలా చేసుకోండి. గంట అవి కొట్టకుండా నేను ఏది చెప్తానో ఆ ఐటమ్ మీరు చక్కగా చేసుకోండి. భక్తితో సరే దీపారాయణ చేసుకోండి. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చేసుకున్నాము. మనం బాబా వారు పూజ చేసుకునే ముందు వినాయకుడి పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా వినాయకుడి పూజ చేసుకుంటున్నామంటే ప్రార్థన చేసుకుంటున్నాము. విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేసుకుంటున్నాను. చక్కగా మీరు కూడా అంతే అనండి, లేకపోతే నేను చెప్తున్నాను. అలాగే ఉన్నాడు. పత్రికామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం నమామ్యహం. విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుంటున్నాం. అనాయకైక నాయకం వినాశితే దైత్యం నతాసుబాసు నాశనం నమామి త్వం వినాయకం. నమస్తే సరస్వతీ దేవి జ్ఞానవర ప్రదాయిని అహత్వం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. ప్రాణాయామం చేసుకోండి. ఓం భువ ఓం భువ ఓం శుభ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం దుర్భరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతమస్తు అపో జ్యోతి రసమృతం బ్రహ్మ భూర్భువస్సుం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియుగామి స్మరామి. వినాయకుని నమస్కారం చేసుకోండి. సాయిరాం. నమస్కారం చేసుకున్నారు కదా, మమ అనుకోండి. మమ అంటే నేను అని అర్థం అన్నమాట. మమ ఉపాత దుర్ప్రేక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కరిష్య మానుష్య కర్మణ విఘ్నేన పరసమాప్త్యర్థం అదో విఘ్నేశ్వర పూజం అహం కరిష్యే. మీ యొక్క పంచపాత్రలో కానీ గ్లాసులో కానీ నీళ్లు మధ్య వెళ్తా ముట్టుకోండి. నీళ్ళల్లో సాయిరా నేను చెప్పినట్టే చేసుకోండి. పువ్వులు ఎప్పుడు వేయాలో అన్ని కూడా నేను చెప్తాను, చక్కగా మీరు వినండి. ఇప్పుడు తస్మిన్ హరిద్రబింబేవం శ్రీ మహాగణపతే నమః ఆసనం సమర్పయామి. 2 అక్షంతల వినాయకుడి పాదాల దగ్గర వేయండి ఆసనంగా. ఓం శ్రీ మహాగణపతే నమః పాద్యం సమర్పయామి. ఒక నీటి చుక్కని వినాయకుడి పాదాల దగ్గర చల్లండి. ఓం శ్రీ మహాగణపతే నమః అర్ఘ్యం సమర్పయామి. ఒక నీటి చొక్క వినాయకుడి పాదాల దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణపతే నమః స్నానం సమర్పయామి. ఒక నీటి బొట్టుని వినాయకుడి పాదాల దగ్గర ఉంచండి. ఓం శ్రీ మహాగణపతే నమః వస్త్రం సమర్పయామి. ఒక దూది బిళ్ళ ఉంటే దూది బిళ్ళ వినాయకుడికి సమర్పించుకోండి. దూది బిళ్ళ లేదనుకోండి పక్క వాళ్ళని అడగండి. 2 అక్షంతలు అంటే మన భక్తి బాగా ముఖ్యం అన్నమాట. మనం ఎలా చేస్తున్నాం ఎంత అంటే మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకుంటాం అన్నమాట. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా శ్రద్ధగా చేసుకుంటారు కదా, ఆ శ్రద్ధగా చేసుకున్న వాళ్ళు మీ మాట వల్ల పక్కకు వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మనసు మీరు పక్కకు వచ్చారో దోషం మీకు అనుకుంటారు అన్నమాట. ఏమి లేదనుకోండి, ముగ్గురు కూడా ఏమి 2 లక్షలు వేసుకోండి. భక్తి ముఖ్యం అన్నమాట. ఓం శ్రీ మహాగణపతే నమః. గంధం ఉంటే గంధం వేసుకోండి, లేకపోతే కావాలి నా బాబు.
అదేంటది? ఒరే బాబా, ఒకసారి నమస్కారం. ఒకసారి ఇక్కడికి గుళ్ళకి పర్లేదు, ఒకసారి రా. రే ఇలా వెళ్ళి నమస్కారం పెట్టుకుని గుళ్ళకి పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎలా పెట్టేసిరా పర్లేదు, అదేపో అవసరం లేదు. ఇలా పెట్టు, అదా పెట్టు. ఇప్పుడు సత్యవ్రతం చేస్తున్నాం కనుక వినాయకుడి పూజ ఎన్ని విఘ్నాలు పడకుండా వినాయకుడి పూజ చేస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి ఫోటో ఫోటో ఒకటి ఉన్నది. సత్సంగం కింద గుళ్ళకి ఇప్పుడు మనం బాబావారి పూజ చేసుకోవడానికి సిద్ధంగా అన్నమాట. బాబావారు గురువు అనమాట. గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారనమాట. ఇప్పుడు శ్లోకం చదువుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ సాయి సద్గురువే నమః. బాబావారిని ప్రార్థిస్తున్నాం. నమస్కారం చేసుకోండి బాబావారికి. ఇప్పుడు